హాయ్ గాయ్స్ వెల్కమ్ టు క్రియా క్లాస్. ఈరోజు మన క్రియా క్లాస్లో ఈ డ్రిల్ బిట్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ, లెఫ్ట్ సైడ్ వ్యూ, సెక్షన్ వ్యూ ఇచ్చాడు. సెక్షన్ వ్యూ అనేది ఇక్కడ కట్ చేసుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రంట్ వ్యూలో చూద్దాం. ఈ డ్రిల్ బిట్ యొక్క టోటల్ హైట్ అనేది 80. అలాగే డ్రిల్ బిట్ యొక్క సపోర్ట్ వాల్డర్స్ అనేది హైట్ అనేది 18 ఇచ్చాడు. దీని యొక్క డయా అనేది 6 ఇచ్చాడు. ఇదిగోండి చూడండి, ఇక్కడ సపోర్ట్ వాల్డర్స్ టాప్ వ్యూలో కనిపిస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఆ డ్రిల్ యొక్క సపోర్ట్ వాల్డర్స్ విత్ అనేది 10 ఇచ్చాడు. థిక్నెస్ 1 mm ఇచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆ డ్రిల్ బిట్ యొక్క సైడ్ వాల్డర్స్ అనేది రేడియస్ 1 అంటే అక్కడ రౌండ్ వేసుకున్నాడు. ఫిల్లెట్ చేశాడు. ఫిల్లెట్ యొక్క రౌండ్ అనేది 1 mm ఇచ్చాడు. అలాగే చూడండి, ఇక్కడ ఈ కట్ సెక్షన్ థ్రెడ్ ఉంది కదా, ఈ థ్రెడ్ యొక్క ఎలిక్స్ 1 పార్ట్ 1 పార్ట్ 2 ఇచ్చాడు. దాని యొక్క పిచ్ 25, హైట్ 60. అంటే ఈ థ్రెడ్ యొక్క హైట్ అనేది 60, ఆ మధ్య డిస్టెన్స్ అనేది పిచ్ 25. ఇలెక్స్ 1 ఇలెక్స్ 2 రెండు ఒకటే. అలాగే చూడండి, ఈ సపోర్ట్ వాల్డర్స్ కి రేడియస్ చేశాడు. కార్నర్స్ రేడియస్ అనేది 2 mm ఇచ్చాడు. ఓకేనా, ఇప్పుడు ఈ డ్రిల్ బిట్ మనం డ్రా చేద్దాం. గో టు టాప్ వ్యూ, స్కెచ్, స్కెచ్ వ్యూ. ఒక సర్కిల్ తీసుకొని డ్రా చేసుకున్నాం. ఈ సర్కిల్ యొక్క డయామీటర్ 6. ఓకే రైట్. గో టు ఎక్స్ట్రూడ్. ఈ డెప్త్ అనేది 80. ఓకే రైట్. ఓకేనా, ఇక్కడికి వెళ్ళి ఎలిక్స్ యాంగిల్ సెలెక్ట్ చేసుకొని డిఫైన్, రైట్ సైడ్ ప్లేన్, స్కెచ్, స్కెచ్. ఒక లైన్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఎస్కేప్. ఈ లైన్ లెంత్ అనేది 60. ఓకేనా, ఒక సెంటర్ లైన్ తీసుకొని సెంటర్ లైన్ సెలెక్ట్ చేసుకొని సెంటర్ లైన్ ఇక్కడ తీసుకోండి. ఎస్కేప్. ఓకే రైట్. ఓకేనా, స్కెచ్, స్కెచ్ వ్యూలోకి ఒక సర్కిల్ తీసుకుందాం. ఇక్కడ సర్కిల్ తీసుకుందాం. ఈ సర్కిల్ యొక్క డయామీటర్ ఎంత ఇచ్చాడో చూద్దాం. ఆగండి చూడండి, ఇక్కడ 4 ఇచ్చాడు. 4 mm ఇచ్చాడు డయా అనేది. ఓకేనా, ఇక్కడ 4 mm తీసుకుందాం. ఓకే రైట్. మనకి ఈ పిచ్ అనేది 25 ఇచ్చారు. రిమూవ్ మెటీరియల్ రిమూవ్ చేసాం కదా. ఓకే రైట్. ఇలా వచ్చింది కదా. ఈ ఎలిక్స్లోకి వెళ్ళి ప్యాటర్న్ తీసుకొని యాక్సిస్ ప్యాటర్న్, ఇక్కడికి వెళ్ళి యాక్సిస్ ఆన్ చేసుకుంటున్నా. యాక్సిస్ ఆన్ చేసుకొని ఇవ్వండి, ఈ సెంటర్ యాక్సిస్ అనేది ఇచ్చా. ఈ సెంటర్ యాక్సిస్ ఇచ్చి ఫస్ట్ డైరెక్షన్లో 2 members, యాంగిల్ ఎక్స్టెండ్ ఈక్వల్. ఓకే రైట్. మనకి చూడండి ఆల్రెడీ వచ్చేసింది. చాంపర్లోకి వెళ్తున్నా. చాంపర్కి వెళ్ళి ఇక్కడ ఉన్న చాంపర్ ఇచ్చారు కదా, ఈ చాంపర్ తీసుకుంటున్నా. ఈ చాంపర్ అనేది 45 into D 3 mm ఉంది ఆల్రెడీ. ఓకే రైట్. ఈ సర్ఫేస్ సెలెక్ట్ చేసుకోండి. స్కెచ్, స్కెచ్. ఒక సెంటర్ రెక్టాంగిల్ తీసుకొని సెంటర్ రెక్టాంగిల్ అనేది డ్రా చేస్తున్నా. ఎస్కేప్. దీని యొక్క లెంత్ అనేది 10, హైట్ అనేది 1. ఓకే రైట్. ఎక్స్ట్రూడ్లోకి వెళ్ళి దీన్ని ఎక్స్ట్రూడ్ చేసుకున్నా, రివర్స్ డైరెక్షన్. దీని యొక్క డెప్త్ అనేది 18. ఓకే రైట్. ఓకేనా, ఇప్పుడు రౌండ్లోకి వెళ్తున్నా. రౌండ్లోకి వెళ్ళి ఇక్కడ రేడియస్ అనేది 2 ఇస్తున్నా. ఈ కార్నర్ రేడియస్ అనేది మనం 2 ఇచ్చాడు కదా, ఆ 2 తీసుకొని ఈ కార్నర్, ఈ కార్నర్, అలాగే ఈ కార్నర్, ఈ కార్నర్. ఓకే రైట్. మళ్ళీ రౌండ్ తీసుకొని ఈ సైడ్ 1 mm ఇచ్చాడు. ఇక్కడ రేడియస్లో 1 mm తీసుకొని ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్ కార్నర్స్ 1 mm రేడియస్తో ఫిల్లెట్ వేస్తాం. ఓకేనా, అయిపోయింది. మనకి డ్రిల్ బెట్ అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను ప్లేన్స్ ఆపుకుంటున్నా. ఇప్పుడు ఈ డ్రిల్ బిట్కి మెటీరియల్ యాడ్ చేద్దాం. వ్యూ, ఈ డ్రిల్ బిట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నా. ఎపిరియన్స్లోకి వెళ్ళి ఎడిట్ మోర్ ఎపిరియన్స్, ఇక్కడ డెసిమల్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ యాడ్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి మెటల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఓపెన్లో బ్రష్ బంప్ జేపీసీ ఓపెన్ చేశారు కదా. ఇప్పుడు ఈ బంప్లోకి వెళ్ళి ఇక్కడ క్యాష్లో పెట్టుకోండి. క్యాష్లో పెట్టి క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఎపిరియన్స్లోకి వెళ్ళండి. ఎపిరియన్స్లో మనకి ఇక్కడ వచ్చింది, యాడ్ చేసుకోండి. ఇదిగోండి చూడండి, మనకి మెటీరియల్ అనేది యాడ్ అయింది. డ్రిల్ బిట్ మెటీరియల్ అనేది. అలాగే కాదు, మనకి ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పే ప్రతి ఒక్క డయాగ్రామ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ డౌన్లోడ్ చేసుకొని మీరు డ్రాయింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.